ప్రమాదవశాత్తు దెబ్బతిన్న నరాలకు ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్టు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వైద్యులు పి ప్రకాష్ వెల్లడించారు. గురువారం యశోద ఆసుపత్రిలో మెడభుజాల గాయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతికి సరఫరా చేసే నరాలు దెబ్బతినటం, ఈ బ్రేకియల్ ప్లేసెస్ ఇంజురీతో చేతి నరాలు దెబ్బతినటానికి రకరకాల కారణాలు ఉంటాయన్నారు. ఇందులో ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల వల్ల గాయాలు కావడం చాలా సాధారణమన్నారు. యశోద హైటెక్ సిటీ యందు ఆధునిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్స చేసి నయం చేస్తామని డాక్టర్ ప్రకాష్ తెలిపారు. చెయ్యి అనేది కనుక నరాల డ్యామేజ్ వల్ల అది కనుక పని చేయకపోతే మనకు తెలుసు, మామూలుగా పక్షవాతం వచ్చినప్పుడు ఏమైపోతుంది, కాలు చేయబడిపోతుంది, మనం యూస్ఫుల్గా ఉండవు, ఉపయోగకరంగా ఉండవు. అలాగా అది బ్రెయిన్ ఇంజురీ వల్ల వస్తుంది. ఇదేంటంటే నరాలు ఇక్కడే డ్యామేజ్ అయిపోతాయి, దానివల్ల మనకు చచ్చిపడిపోతుంది అనమాట. చచ్చిపడిపోతుంది, మోటార్ పవర్ అనేది ఉండదు, స్పర్శ కూడా ఉండదు అనమాట. దానివల్ల పెయిన్ ఎక్కువగా ఉంటుంటాయి. సో ఇవి మనకు ఈ పెరిఫెరీస్లో ఈవెన్ సిటీస్లో కూడా అందరూ దాన్ని తొందరగా డయాగ్నోస్ చేయలేరు. సో అది డయాగ్నోస్ చేయాలంటే ఏంటి అంటే ఫస్ట్ ఇనీషియల్ అసెస్మెంట్లో అది చెయ్యి పడిపోయిందా లేదా అనేది టాప్ టు బాటమ్ అని ఎగ్జామిన్ చేసుకొని చెయ్యి కూడా పనిచేస్తుందా పనిచేయడం లేదా దానికి సంబంధించిన టెస్ట్లు చేయాల్సి వస్తుంది. ఎంఆర్ న్యూరోగ్రామ్ అంటాం, అది చేయాల్సి వస్తుంది. అది దాన్ని చేస్తేనే మనం డయాగ్నోస్ చేస్తామని కాదు, క్లినికల్ అసెస్మెంట్లో మనకు అర్థమైపోతుంది క్లినికల్ ఎగ్జామినేషన్లో. అది ఇమీడియట్గా మనం దాన్ని అటెండ్ అవ్వాల్సిన అవసరం ఎందుకు లేదు అంటే, మెయిన్గా అదర్ ఇంజురీస్ కనుక ఏవైనా ఉంటే ఎమర్జెన్సీ ఓపెన్ ఇంజురీస్, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, హెడ్ ఇంజురీస్ అవుతూ ఉంటుంది, కాన్షియస్నెస్లో ఉండదు, వెంటిలేటర్ మీద ఉంటుంటారు, చాలా రకాలుగా ఉంటుంటే డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ఇంజురీ. వాటిని అడ్రస్ చేస్తాము. తర్వాత మనం దీన్ని అడ్రస్ చేయడానికి మనం చూస్తాం. అది ఎమర్జెన్సీగా లైఫ్ రిస్క్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వీటి గురించి మనం అడ్రస్ చేస్తూ ఉంటాం. కానీ ఇవి కూడా మిస్ అయిపోతారు చాలామంది, ఈవెన్ డాక్టర్లు కూడా. అది ఆ వీక్నెస్ జనరల్గా ఏమనుకుంటారు, ఈవెన్ ఇలాంటి పేషెంట్స్ అందరూ ఎక్కడికి వెళ్తారంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తారు, ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గరికి వెళ్తారు, ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి కూడా వెళ్తుంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని గురించి అవగాహన ఉన్న వాళ్ళు, వాటి ట్రీట్మెంట్ చేయగలిగే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అయితేనే దాన్ని ఐడెంటిఫై చేసి ఇన్ టైంలో గోల్డెన్ పీరియడ్ అంటాం దాన్ని. ఇన్ టైంలో మనం కనుక కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఏం చేస్తే మళ్ళీ చెయ్యి నార్మల్గా అవుతుంది అనేది మనం చేయగలిగితే 99% వాళ్ళు నార్మల్ అయిపోతారు. అది మిస్ అయిపోతుంటుంది చాలా వరకు. అందరూ ఇప్పుడు చేయబడిపోయింది, ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు హెడ్ ఇంజరీ నుంచి కాళ్ళ చేతులు అవన్నీ ఓకే, ఎమర్జెన్సీలో లైఫ్ రిస్క్ నుంచి బయటకు వచ్చేసారు, బాగానే ఉన్నారు అని అనుకున్నాం. కానీ చెయ్యి ఇంకా అట్లాగే వీక్నెస్గా ఉంది. అప్పుడు ఏం చేస్తారు, దాన్ని న్యూరాలజిస్ట్ అయినా సరే, ఆర్థోపెడిషన్ అయినా సరే, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే కొంతవరకు ఫిజియోథెరపీని అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇంటెన్సిటీ, సివియారిటీ తెలియకపోవచ్చు, లేదంటే ఒకవేళ కొంతవరకు నరువులు కూడా డ్యామేజ్ అనేవి ఎలా ఉంటాయంటే టైప్ 1 నుంచి టైప్ 5 అనేసి 5 రకాల డ్యామేజెస్ ఉంటాయి. మామూలుగానే టైప్ 1, టైప్ 2 అనే నర్వ్ డ్యామేజెస్లు స్పాంటేనియస్గా రికవర్ అయిపోతాయి ఒక 2-3 months లోపల. అంతకంటే ఎక్కువ కనుక వెయిట్ చేసినా కూడా రికవర్ అవ్వలేదు అని అంటే కంపల్సరీగా సర్జరీ చేయగలిగే అవసరం ఉండే టైప్ 3 నుంచి టైప్ 5 ఇంజురీస్ ఉంటేనే అది అలాగా అవుతుంటాయి అన్నమాట. అవి మిస్ అయిపోతుంటాం. అది ప్రొలాంగ్డ్గా మంత్స్ టుగెదర్ వాటిని ఫిజియోథెరపీలోనే అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ డాక్టర్స్, న్యూరాలజిస్ట్లే కానీ, ఆర్థోపెడిషన్స్ కానీ, ఈవెన్ కొంతమంది ప్లాస్టిక్ సర్జన్స్. ఎందుకంటే వాళ్ళకి దాంట్లో ట్రైనింగ్ ఉండదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, అవి దాంట్లో చేయగలిగే అవగాహన ఉండకపోవడం వల్ల. సో అందువల్ల ఏమైపోతుంది, వాళ్ళు మంత్స్ టుగెదర్ వాళ్ళని ఫిజియోథెరపీలోనే పెట్టేస్తారు. వాళ్ళు 6 months 9 months కూడా అక్కడే ఉంటుంటారు. వాళ్ళకి ఏదో మూమెంట్ వస్తుంది అనుకుంటే, కానీ ఏం రాదనమాట. వచ్చేది ఉంటే కనుక అది ఒకవేళ రికవరీ స్టేట్లో ఉంది, ఇంప్రూవ్ అవుతుంది, ఇంకొంచెం వెయిట్ చేయొచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ అది అక్కడ ఫిజియోథెరపీతోనే వాళ్ళు గోల్డెన్ పీరియడ్ మిస్ అయిపోతారు. అది అలా అవ్వడం వల్ల ఏమైపోతుందంటే మనం ఇన్ టైంలో కనుక చేయకపోతే మనం అనుకున్న డిజైర్ రిజల్ట్స్ రావన్నమాట. సో అది అందుకోసంగా ఇప్పుడు మేము ఏంటంటే ఇప్పుడు రీకన్స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జన్స్లో నేను చాలా ఈ బ్రేకిల్ ప్లేసెస్ ఇంజరీస్ అనేవి చాలా చేస్తూ ఉంటాము.